తిరుమలలో సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు. ఒకటి, శ్రీవాణి బదులుగా టికెట్లకు సంబంధించినటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానందే అన్నటువంటిది ఒక ఎత్తు అయితే, ఇకపైన తిరుమలలో రాజకీయాలు మాట్లాడడాన్ని నిషేధించారు. మాట్లాడితే కేసు పెట్టాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నారు. అలాగే టూరిజం శాఖ ద్వారా టికెట్లు దుర్వినియోగం అవుతున్నాయి అన్నటువంటి నేపథ్యంలో టూరిజం శాఖ టికెట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. టూరిజం శాఖ కేటాయించే టిక్కెట్లను పాలక మండలి రద్దు చేసింది. మరొక వైపు ముంతాజ్ హోటల్, మొన్ననే ఒక హిందుత్వ నాయకుడు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడు రైట్ చేసినటువంటిది ఏదైతే ఉందో, టూరిజం శాఖ ద్వారా ముంతాజ్ హోటల్కి అక్కడ భూములు కేటాయించినటువంటి అంశం, స్టార్ హోటల్, అది ఇప్పుడు వైరల్ అయినటువంటి నేపథ్యంలో టూరిజం శాఖ ద్వారా అనుమతులు పొందిన ముంతాజ్ హోటల్కి కేటాయించిన భూముల్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అట్లాగే ఏపీ టూరిజంతో పాటుగా కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు టూరిజం శాఖల నుంచి కూడా పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నట్టు నిర్ధారించారు. దాంతో విజిలెన్స్ నివేదికల ఆధారంగా ఈ 3 రాష్ట్రాలకి ఇచ్చేటటువంటి 3500 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం.